నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలను ప్రకటిస్తూ ఒక చిత్రం షూటింగ్లో ఉండగానే మరో 2 ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తూ కుర్ర హీరోలకు సైతం సవాల్ విసరుతున్నారు. ఇటీవలి కాలంలో ఆయన ఎంచుకుంటున్న కథలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను అందుకుంటుండటంతో ఆయన తదుపరి చిత్రాలపై ఇండస్ట్రీలోనూ అలాగే ప్రేక్షకుల్లోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక తాజాగా నాంది, ఉగ్రం వంటి విలక్షణమైన సినిమాలతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకులు విజయ్ కనకమేడల దర్శకత్వంలో బాలయ్య ఒక పవర్ఫుల్ మాస్ ఎంటర్టైనర్ చేయడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ భారీ క్రేజీ ప్రాజెక్ట్ను ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నట్లు టాక్. ఈ కాంబినేషన్ కుదిరినప్పట్నుంచి అటు అభిమానుల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా వేగంగా సాగుతున్నాయట. కథాచర్చలు ముగిసి నటీనటుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలుస్తోంది. ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. బాలయ్య తన తదుపరి సినిమాల షెడ్యూల్స్ విషయంలో చాలా పక్కాగా వ్యవహరిస్తున్నారు. సమయం వృధా కాకుండా ఒక్కో ప్రాజెక్టును లైన్లో పెడుతూ తన జోరును కొనసాగిస్తున్నారు. విజయ్ కనకమేడల సినిమా సెట్స్పైకి వెళ్లేలోపు అంతకంటే ముందే ఓకే అయిన గోపీచంద్ మలినేని చిత్రానికి సంబంధించి 2-3 కీలకమైన షెడ్యూల్స్ను పూర్తి చేయాలని బాలయ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల 2 సినిమాలు సమాంతరంగా పూర్తి కావడానికి అవకాశముంటుంది. షూటింగ్ పనుల్లో ఎక్కడా విరామం లేకుండా ప్లాన్ చేయడం ద్వారా అనుకున్న సమయానికి చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తోంది. సాధారణంగా సంక్రాంతి సీజన్ అనేది సక్సెస్ల సీజన్ అని సినిమా వాళ్లకేరుకే. అందులోనూ బాలయ్యకు సంక్రాంతి సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అందుకే విజయ్ కనకమేడల సినిమాను 2027 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. గోపీచంద్ మలినేని సినిమా కూడా ఈలోపే సిద్ధం కానుంది. విజయ్ కనకమేడల మార్క్ ఇంటెన్సిటీతో పాటు బాలయ్య మాసిమేజ్ తోడైతే థియేటర్లలో రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన ఇతర పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది. అయితే బాలయ్య హిట్ కొడతాడా? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఒక లైక్.